ఛానల్ డీకే పేషెంట్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు చపాతీ చేస్తున్నానండి. చపాతీ మెత్తగా సాఫ్ట్గా రావాలంటే నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మీరు ఇలాగే ట్రై చేయండి. ముందుగా మన పిండి క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసుకుని అందులో రుచికి సరిపడా సాల్టు, ఒక పావు టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని నీళ్లు కొంచెం మరగనివ్వాలి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీళ్ళు కొంచెం బాయిల్ అవ్వాలి. అలా నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మన పిండి ఎంత అయితే పడుతుందో చపాతీకి సరిపడా పిండి వేసుకుని మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా ముద్దలా కలిపేసుకుని ఆ వాటర్కి సరిపడా వాటర్కి సరిపడా గోధుమ పిండి వేసుకుని మనం కలిపేసుకుని ముద్దలా కలిపేసుకోవాలి. మనం దాన్ని ముద్దలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలోకి కూరకి పూరీ కూరలా చేసుకుంటే బాగుంటుందండి. మేము ఎప్పుడు అలానే చేస్తాము. ముందుగా దానికి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కర్రీకి కావాల్సిన తాలింపులు పక్కన పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి గిన్నెలో తాలింపులు వేసుకుని అవి కలుపుతూ ఉండాలి. తాలింపులు వేగుతూ ఉండగా అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకుని అవి కూడా వేగుతూ ఉంటే అలా కలుపుతూ ఉంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి ఆనియన్స్. అవి వేగాక మన కర్రీకి సరిపడా వాటర్ పోసి ఆ వాటర్ కొంచెం మరగాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పసుపు కూడా వేసుకుని ఆ వాటర్ మరిగేటప్పుడు మన కర్రీకి అవసరమైన శనగపిండిని తీసుకుని ఒక 2-3 స్పూన్స్ శనగపిండి తీసుకుని అందులో ఉండలు లేకుండా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఆ శనగపిండిని కర్రీలో ఉంది కదండి, బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఆ శనగపిండి అందులో వేసుకుని కలిపేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని అలా కలుపుకుంటూ ఉంటే కూర అయితే ఇంక దగ్గర పడుతుందండి. అది అలా కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కర్రీ అయితే రెడీ అయిందండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ కాసేపు నానిన చపాతీలు ఒత్తుకుని చపాతీ చేసి కాల్చుకుని